నల్గొండ జిల్లా దేవరకొండ ఎస్బీఐ బ్యాంక్లో జరిగిన ఘరానా మోసంలో 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో సూర్యాపేట ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ రామాంజనేయులు, దేవరకొండ ఎస్బీఐలో హౌస్ కీపింగ్ పనిచేసే చక్రపాణి కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇనాక్టివ్ ఖాతాలను ఆసరాగా చేసుకుని కోట్లాది రూపాయలను దోచేసినట్లు పోలీసులు గుర్తించారు. చోరీ చేసిన సొత్తును మరో 2 ఖాతాల్లోకి బదిలీ చేశారు. మొత్తం 4 కలిసి ఘరానా మోసానికి తెగబడ్డారు. ఇటీవల తన ఖాతాలో నగదు మాయమవడంతో నరేందర్ అనే బాధితుడు బ్యాంక్ అధికారులను ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు గోప్యంగా విచారణ చేపట్టారు. నిందితుల నుంచి 2,42,10,00,000 రూపాయలను రికవరీ చేశారు. 10 మంది అకౌంట్స్ నుంచి చీట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి క్రెడెన్షియల్స్ మార్చుకొని వీళ్ళు మొత్తం కలిపి 2.65 crores ఆ 10 అకౌంట్స్కి వెళ్ళి తీసుకొని వీళ్ళకి తెలిసిన వాళ్ళ అకౌంట్స్కి పంపించుకుంటారు. 2.65 crores వరకు ఈ మనీ అంతా కూడా విత్డ్రా చేసుకొని వీళ్ళు వాళ్ళ సొంత పనులకు వాడుకోవడం జరుగుతుంది. అయితే ఇది ఎమ్మటే బ్యాంక్స్కి తెలిసిన వెంటనే ఆల్మోస్ట్ ఒక 1.31 crores వరకు కూడా అమౌంట్ అన్నీ కూడా వేరే అకౌంట్లో వెళ్తే ఆ అకౌంట్ అన్ని కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనము A1 ఇంకా A2 చక్రపాణి ఇంకా రామాంజేలు, రామ్లాల్ ఇంకా శివ ఈ 4 దగ్గర నుంచి కూడా మనము 1,10,60,000 మనము క్యాష్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. సో మొత్తం 2.65 crores మనం 2.42 crores వరకు మనము రికవరీ చేయడం జరిగింది.